ఈరోజు నేను మీతో కలిసి చదవాలనుకున్న వాక్య భాగము మనం అందరం యూజువల్ గా క్రిస్మస్ టైంలో లూకా సువార్తలో ఉన్నటువంటి లేకపోతే మత్తయి సువార్తలో ఉన్నటువంటి క్రీస్తు జననం యొక్క ఉమ్, ఆ యొక్క ప్యాసేజెస్ చూస్తాం కదా. ఆ నా యొక్క ఈ ఈ రోజు మెసేజ్ యొక్క టైటిల్ వచ్చి ఆ బెత్లహేము నుండి గొల్గాతా వరకు అనేటటువంటి టైటిల్ తో మీ ముందుకు వస్తా ఉన్నాను. దేవుడు నా హృదయం మీద పెట్టినటువంటి వర్తమానం ఇది. అది మీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం అని నేను గ్రహిస్తా ఉన్నాను. ఆ ఆహార గృహము నుండి జీవాహారం వరకు అనేటటువంటి ఆ సందేశాన్ని దేవుడు మన అందరితో మాట్లాడాలని, దేవుడు మన యొక్క ఆ కోరికలను తీర్చాలని ఆ ఈ యొక్క సందేశంతో మీ ముందుకు వస్తా ఉన్నాను. ఆ సందేశంలోనికి వెళ్ళక ముందు లూకా రచించినటువంటి సువార్తల్లో లూకా 2:4-17 వరకు ఎవరైనా చదువుతారా? 4-17 వరకు. యేసేపు యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదయలోనే బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క మనం చదవబడినటువంటి ఈ యొక్క భాగంలో నుంచి జస్ట్ నేను ఒక 3 పదాలని ఒక్క వచనాన్ని తీసుకోవాలని ఆశిస్తా ఉన్నాను. దానికంటే ముందు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే సమయంలో లోకం ఎంతో ఆకలితోనూ తర్వాత తమను తృప్తి పరచనటువంటి కార్యాలలో నిమగ్నం అయిపోయి ఈ లోకము చూపించేటటువంటి మాయలో వాళ్ళు మునిగిపోయి ఉన్నటువంటి సమయం అది. ఆకలితో బాధపడుచు ఆహారం కోసం ఎదురు చూచినటువంటి సమయమే కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. యేసు ప్రభువే వాళ్ళ యొక్క ఆకలిని తీర్చేటటువంటి శిశువుగా పుట్టి ఆయన వాళ్ళ ఆకలిని తీరుస్తారు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంతేకాదు ఎవరో మెస్సయ వస్తారు, మమ్మల్ని ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి ఈ యొక్క బంధకం బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తారు అని కాచుకొని ఉన్నటువంటి లోకంగా మనం చూస్తాం. కానీ నిజంగా వాళ్ళని విమోచించేటటువంటి రక్షకుడు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేకపోయారు. యేసు ప్రభు రాకముందు 400 సంవత్సరాలు ఏ ప్రత్యక్షత లేకుండా దేవుడు మౌనంగా ఉన్నాడేమో అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండినారు.
మీకా ప్రవక్త ప్రవచించిన తర్వాత 400 సంవత్సరాలు మౌనముగా ఉండినటువంటి సమయంగా మనం చూస్తాము. కానీ వాళ్ళు ఎదురు చూచున్నటువంటి ఆ యొక్క మెస్సయా వచ్చినప్పుడు వాళ్ళు ఆ మెస్సయాని గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు. దేవుడు ఆ, మనుషులని వెతికి వాళ్ళని పట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినా కానీ ఆ యేసు ప్రభుని వెతకనటువంటి ప్రజలుగానే ఆ యొక్క ఇస్రాయేలీల ప్రజలు, తన ప్రజలు అనబడినటువంటి ఆ ప్రజలు ఒక చీకటిలో ఉండిపోయినటువంటి ప్రజలుగా మనం చూస్తా ఉన్నాము. ఆ సమయంలో ఎంతో ప్రశస్తమైనటువంటి ఒక బహుమానంగా దే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆ యొక్క బహుమానాన్ని ఆ ఇస్రాయేలీలు ప్రజలే కాదు కానీ అన్యులు ఎవరు దాన్ని గ్రహించలేకపోయారు, లేకపోతే దాన్ని అంగీకరించలేకపోయారు. మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసాము, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి బహుమానాన్ని బెత్లెహేము అనేటటువంటి గ్రామంలో లేకపోతే ఊరిలో పుట్టడం మనము చూస్తాం. అదే కదా 4వ వచనంలో మనం చూసింది. మొట్టమొదటి పదము నేను ఇక్కడ వాడాలనుకుంది, లేకపోతే ధ్యానించాలనుకునింది బెత్లెహేము. ఈ ఊరిలో పుట్టినటువంటి ఆ యొక్క గొప్ప లోక రక్షకుని గురించి మనం చదువుతా ఉన్నప్పుడు ఈ యొక్క ఏ ఊరిలో అయితే పుట్టారో ఆ ఊరి యొక్క ప్రత్యేకతను కూడా మనం కొంతసేపు ధ్యానించాలని ఆశిస్తా ఉన్నాను. బెత్లెహేమ్ అనేటటువంటి ఊరు చాలా చిన్న ఊరు. ఒక 9 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిక్కులో, యెరూషలేముకు దక్షిణ దిక్కులో ఈ యొక్క బెత్లెహేమ్ ఊరు అనేటటువంటిది మనం చూస్తాము. దానికి ఏ ప్రత్యేకత లేనటువంటి ఊరిగా మనం చూస్తాము. అందుకనే మీకా 700 సంవత్సరాల ముందే, క్రీస్తు రాకకు ముందే ప్రవచించాడు. ఏమంటే మీకా 5:2లో మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అని మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ మీకా ప్రవక్త తన యొక్క ప్రవచనాల్లో చెప్పింది ఏంటంటే బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబాలన్నిట్లో, యూదా గోత్రాలన్నిట్లో ఎంతో చిన్న గ్రామమై ఉన్నావు. స్వల్పమైన గ్రామము అయినప్పటికీ, ఎంత స్వల్పమైన గ్రామం అయినప్పటికీ దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంది. ఎందుకంటే నీలో నుంచే ఇశ్రాయేలీల్ని ఏలబోయేటటువంటి రక్షకుడు, ఏలబోయేటటువంటి మెసయా నీలో నుంచి వస్తాడు అని మీకా ప్రవక్త ఎన్నో సంవత్సరాల ముందు, క్రీస్తు ప్రభు పుట్టక ముందు ప్రవచించారు. ఈ యొక్క బెత్లెహేమును మనం చూసినప్పుడు ఏ యొక్క మంచి దాంట్లో కనపడదు. మొట్టమొదటిగా మనం బెత్లెహేము అనేటటువంటి గ్రామాన్ని బైబిల్లో ఎక్కడ చదువుతామంటే, ఎవరైనా చెప్తారా ఎక్కడ మనం బెత్లెహేమును ఫస్ట్ చూస్తాం బైబిల్లో? ఓకే, మనం చూస్తే ఆది కాండంలోనే బెత్లెహేం గురించి మనం చదువుతాము. రాహేలు తన ప్రసవ వేదనలో బెన్యామీన్ని కంట ఆ బెత్లెహేము ఊరిలో తను చనిపోతుంది. రాహేలు అందుకనే బెనోని అని పేరు పెట్టుకుంటది తన కుమారునికి. అంటే దుఃఖముతో వచ్చినటువంటి కుమారుడు అని పేరు పెడుతుంది. కానీ తర్వాత యాకోబు బెనోని యొక్క పేరును మార్చి బెన్యామీను నా నా కుడి హస్తానికి చెందినటువంటి కుమారుడు అని బెనోని పేరు బెన్యామీన్ గా మారుస్తారు. ఎనివే, సో మొట్టమొదట మనం బెత్లెహేమును చూసేటటువంటిది ఆది కాండంలోనే చూస్తాము. రాహేలు ఆ స్థలంలో చనిపోవటం మనం చూస్తాము. బెత్లెహేము విన్న వెంటనే ఒక మరణాన్ని చూపిస్తుంది, లేకపోతే ఒక దుఃఖాన్ని అక్కడ మనము చూస్తాము బెత్లెహేము గురించి. అంతేకాదు, ఇంకా జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళినప్పుడు బెత్లెహేములోనే ఒక లేవీయుడు ఒక ఉపపత్నిని, బెత్లెహేము గ్రామం నుండి ఒక ఉపపత్నిని తీసుకొని వెళ్తా ఉన్నటువంటి దారిలో ఒక రాత్రి బస చేసినప్పుడు
తన ఉపపత్ని పై అత్యాచారం చేయబడి ఆమె అక్కడ చనిపోవడం మనము చూస్తాం. ఎంతో భయంకరమైనటువంటి పాపము ఈ యొక్క బెత్లెహేంలో చేయబడటము మనము చూస్తాము. అంతేకాదు దావీదు మహారాజు తన యొక్క గొర్రెలను మేపుకుంది కూడా ఆ యొక్క బెత్లెహేము పట్టణంలో, కొండల మీద. తర్వాత రాజు అయినప్పుడు రాజుగా అభిషేకింపబడింది కూడా బెత్లెహేంలోనే అభిషేకింపబడ్డాడు దావీదు. ఇందాక సిస్టర్ చెప్పినట్టు రూతు గ్రంథంలో నయోమి తన యొక్క తను ఉండినటువంటి ప్రాంతము బెత్లెహేము యూదయ ప్రాంతము. అక్కడి నుంచి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు సమస్తాన్ని పోగొట్టుకొని తిరిగి బెత్లెహేంకు రావడము. బెత్లెహేములో రూత్ బోయాజు కలయక తర్వాత ఓబెద్, తర్వాత దావీదు తండ్రి అయిన యెషై తండ్రి అయిన ఓబేదు జన్మించడము బెత్లెహేములో మనము చూస్తాం. ఎన్నో విషయాలు బెత్లెహేం గురించి రాయబడి ఉన్నాయి. కానీ చాలా సంగతులు బెత్లెహేం గురించిన సంగతులు ఏంటంటే అవి ఎంతో దుఃఖముతో మరణంతో కూడినటువంటి సంగతులను మనము ఈ యొక్క బెత్లెహేం విషయంలో మనము చూస్తాము. అందుకనే ఈ యొక్క బెత్లెహేం అనేటటువంటి ప్రాంతము ఎంతో ఏ ప్రత్యేకత లేనిది, లేకపోతే ఎవరు ఆశించినటువంటిది, ఎటువంటి గొప్పతనము లేనటువంటి ఈ యొక్క పట్టణంలో మన ప్రభు అయిన క్రీస్తు జన్మించటం అనేటటువంటిది ఎంతో మనల్ని ఆలోచింప చేసేటటువంటి కార్యం. ఇది ఒక ఏదో పట్టణంలో జన్మించాలి కదా అన్నట్టు ప్రభువు బెత్లెహేమును ఎన్నుకోలేదు. కానీ ఒక ప్రభు యొక్క దృష్టిలో అయితే మనము మానవ రీతిగా మనం చూస్తే మనం అనుకోవచ్చు ఎంతసేపు అక్కడ దుఃఖము మరణమే. కానీ యేసు ప్రభు దేవుని యొక్క దృష్టిలో నుంచి చూస్తే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నిఫికెన్స్ కలిగి ఆ యొక్క పట్టణాన్ని ఎన్నుకొని ఆ యొక్క పట్టణంలో తన యొక్క పుట్టుకను నిర్ణయించుకున్నాడు. మనం చూస్తే ఈ యొక్క బెత్లెహేం యొక్క సిగ్నిఫికెన్స్ దేవుని యొక్క దృష్టిలో ఏంటి, ఎందుకు ఆ బెత్లెహేం పురమును ఎన్నుకున్నాడు అని చూస్తే మనము బెత్లెహేము అనేటటువంటి ఆ పదానికి హీబ్రూ భాషలో దాని అర్థం ఏంటి అని చూస్తే మీ అందరికీ తెలిసే ఉంటది. బెత్లెహేం అంటే అర్థం ఏంటని, రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు లేకపోతే ఆహార గృహము అని. దానికి హౌస్ ఆఫ్ బ్రెడ్ అని దానికి అర్థం. రొట్టెల ఇల్లు లేకపోతే ఆహార గృహం అని కూడా దాన్ని అనొచ్చు మనము. సో బెత్లెహేం యొక్క అర్థము ఎంతో గూఢమైన అర్థం కలిగినటువంటి విషయంగా మనం బెత్లెహేంను చూస్తా ఉన్నాము. మనము ఆహారము లేకపోతే రొట్టెలు అన్నప్పుడు రొట్టెలు తర్వాత వస్తాయి, కానీ మొట్టమొదటిగా ఆహారాన్ని మనము ఆలోచించినప్పుడు దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అంతా ఆ యొక్క ఏదెను వనంలో ఆయన తయారు చేసి పెట్టారు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం ఎవరైనా చదువుతారా? ఏ రీతిగా ప్రభు వాళ్ళకి ఆహారం ఇచ్చారో ఆదాము అవ్వలకు. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఓకే, సో మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే వీళ్ళు ఏం పని చేయనక్కర్ల అవసరం లేకుండా దేవుడే వాళ్ళకి రెడీమేడ్ ఆహారాన్ని వాళ్ళకి దయచేయడం చూస్తాం. దాన్ని ఎంతో ఆశీర్వదించి వాళ్ళ యొక్క శరీరాలకు అదొక ఆశీర్వాదకరంగా మేలుకరంగా అది వాళ్ళని పోషించే విధానంగా దేవుడు ఆహారాన్ని తయారు చేసి మొట్టమొదట సృష్టి మొదటిలోనే ఈ యొక్క ఆహారాన్ని మానవుల కొరకు తయారు చేసి పెట్టినటువంటి దేవుడు. కానీ ఎప్పుడైతే ఏదెను వనంలో పాపము ప్రవేశించిందో అదే ఆహారము వాళ్ళు తయారు చేసుకోవాల్సిన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. శాపము వాళ్ళ మీదకి వచ్చింది. ఆ శాపమే మనము ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మనం చదువుతాం. అదొక్కసారి చూద్దాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు.
అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోనే పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఎప్పుడైతే పాపము ఏదైనా వనంలోనికి ప్రవేశించిందో అక్కడ వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆహారం కూడా, ఆ యొక్క నేల కూడా శపింపబడింది. నీ ముఖపు చెమట కార్చి ఆహారము తింటావు అని చెప్పి దేవుడు అక్కడ నేలను, మానవుని బట్టి నేల శపింపబడటం మనము చూస్తాము. ఈ యొక్క ఆ ఆహారం అనేటటువంటిది ఏ రీతిగా ఏదేను వనంలో మొదలైందో, ఆ యొక్క వాళ్ళని బయటికి తరిమి వేసినప్పుడు అదే ఆహారము వాళ్ళు చెమట కార్చి పండించుకొని కష్టపడి పని చేసి ఎంత కష్టపడినా కానీ అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆహారం కొద్దిదై ఉండి ఎంతో కష్టంతో వాళ్ళ ఆహారం తినవలసినటువంటి పరిస్థితి వాళ్ళు తమ మీదకి తాము తెచ్చుకున్నారు. ఆ మనం చూస్తే ఆహారం అనేటటువంటిది ఒక బేసిక్ నెసెసిటీ, ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఉపవాసం ఉన్నా కానీ, ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నా కానీ తర్వాత మళ్ళీ ఆహారం అనేటటువంటిది మన యొక్క శరీరానికి, మన యొక్క ఈ భౌతిక శరీరానికి ఎంతో అవసరమైనటువంటిది. అటువంటి ఆహారము దేవుడు మనకి ఆ భౌతిక శరీరానికి ఏ రీతిగా అయితే ఏదేను వనంలోనే దేవుడు దాన్ని తయారు చేసి మానవునికి ఇచ్చాడో, అదే రీతిగా దేవుడు మన ఆత్మల కొరకు కూడా ఆహారాన్ని తయారు చేసి ఇయ్యాలనే అటువంటి ఆశతో దేవుడు తన యొక్క ప్రణాళికను స్థలంలో పెట్టుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మానవులమైనటువంటి మనము ఆదాము యొక్క అవిధేయత, హవ్వ యొక్క అవిధేయతను బట్టి లోకంలోనికి పాపము రావటం బట్టి, ఆ పాప బీజము మన ఒక్కొక్కరిలో ఉండటం బట్టి మనం ఒక్కొక్కరము శాపానికి, మరణానికి గురి అయినటువంటి మనలను ఆ శాపము నుంచి బయటికి తీసుకొని రావటానికి, శాపాన్ని విరగ్గొట్టి దాన్ని వెనక్కు మళ్ళీ తిప్పటానికని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏదైతే ఆహారము, ఏ ఆహారం అయితే మనకు అవసరమో ఆ ఆహారాన్ని ఇవ్వటానికని ఆ యొక్క ఆహార గృహంలో ఆయన జన్మించటం అనేటటువంటిది అది ఏదో ఒక రీతిగా జరిగిపోయింది కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఎవరైతే మనకు ఆహారంగా మారనై ఉన్నారో ఆయన ఆహార గృహంలో నుంచి రావడం అనేటటువంటిది దేవుడు నిర్ణయించినటువంటి ఒక విషయంగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అందుకనే మనం చూస్తాము 7వ వచనంలో మనం చూస్తే ఇంకొక విషయము, ఆదికాండం కాదు, లూకా 2:7 వచనం ఎవరైనా చదువుతారా? యేసు ప్రభు బెత్లెహేములో ఆహార గృహంలో జన్మించడమే కాదు, దాని తర్వాత తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆహార గృహంలో రొట్టెల ఇల్లులో పుట్టడమే కాదు, ఆయన పుట్టిన తర్వాత తన తల్లి అయిన మరియా ఆ బిడ్డను ఎక్కడ పెట్టిందని మనం చదువుతా ఉన్నాము. ఎక్కడ పరుండబెట్టింది? పశువుల తొట్టిలో పండుకో. ఈ పశువుల తొట్టి అసలు దేని కొరకు వాడతారు? సో పశువులకి మేత అక్కడ పెట్టబడుతుంది కదా. పశువులకి ఏవైతే ఆ పశువులు తింటాయో ఆ యొక్క పదార్థాలన్నిటినీ ఆ పశువుల తొట్టిలో మనము పెట్టబట్టం చూస్తాము. అటువంటి పశువుల తొట్టిలో ఎక్కడైతే పశువులకు మేత పెడతారో ఆ స్థలంలో మన యొక్క ప్రాణాలకి, మన యొక్క ఆత్మలకు ఆహారమైనటువంటి క్రీస్తు ప్రభువును పెట్టడం అనేటటువంటిది అదేమి యాక్సిడెంట్ కాదు, అదేమి బై ఛాన్స్ జరిగినటువంటిది కాదు. కానీ దాని యొక్క సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభువే మన యొక్క ఆహారంగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఆ పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టడము మనం చూస్తాం. ఎందుకంటే రానైన దినాల్లో ఆయన ఎదిగి చివరి దినము వరకు
ఆయనే మనకు ఆహారంగా కాబోతా ఉన్నాడని సూచించడానికి కొరకని ఆ యొక్క పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టడము మనము చూస్తాము. ఈ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టడం అనేటటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆయనే మన యొక్క మేత, లేకపోతే ఆయనే మన యొక్క ఆహారమై ఉండబోతా ఉన్నాడు. ఆయనే మనకు ఆహారము, ఆయనే మన యొక్క ఆత్మలను, ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి జీవాహారము అని మనము చూస్తా ఉన్నాము. ఇవన్నీ చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము కానీ, లేకపోతే ఆయన పుట్టినటువంటి విధానము కానీ, ఆయన పుట్టిన తర్వాత ఎక్కడ ఉంచబడ్డాడు అనేటటువంటి ఇవన్నీ చూస్తే నిజంగా హృదయాల్ని ఎంత ఆనందపరుస్తాయంటే, దేవుడు ఎంతో ముందుగానే వీటన్నిటిని ఆలోచించి ప్రతి దానికి ఒక సాదృశ్యంగా ఆయన మనకి చూపెట్టడానికి కొరకు ఆయన ఈ లోకానికి రావడం మట్టుకే కాదు, కానీ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన ప్రతి చిన్న విషయాలు కూడా మనకు ఆయనను గురించి, ఆయన చేయబోయే కార్యాల గురించి, ఆయన ఏమై ఉండబోతా ఉన్నాడో దాన్ని చూపించడానికి కొరకు ఒక సాదృశ్యంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మొన్నటి దినాన క్యారల్ సర్వీస్ లో మీ నిజాంపేట వాళ్ళు యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని స్కిప్ చేశారు కదా. కానీ అవును, కరెక్టే, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై, మనకందరికీ తెలుసు యేసు ప్రభు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పారు. కానీ ఈ రోజు ఇంకొక విషయం అని మనం చూసేది ఏంటంటే, ఆయనే జీవాహారం కూడా నేనే అని చెప్పడం మనము చూస్తా ఉన్నాము. ఈ యొక్క జీవాహారమే అనేక మందిని పోషించి, అనేక మందిని ఆయనకు సమీపంగా తీసుకొని వచ్చి ఆయనతో సహవాసం చేసినప్పుడు భుజించేటటువంటి భోజనంగా కూడా, ఆహారంగా కూడా ఆయనే మారాడు అని చెప్పి మనం ఈ యొక్క వాక్యంలో మనము చూడగలము. మనం ఈ యొక్క యేసు ప్రభు పుట్టి పెరిగిన తర్వాత మనం చూసేది ఏంటంటే, క్రీస్తు ప్రభు అనేక వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టిన ఆయన, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పురుషులకు ఇంకా స్త్రీలకు, పిల్లలకు ఏ రీతిగా పంచిపెట్టారు. ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఎన్నో ఆస్పెక్ట్స్ ని ఫుల్ఫిల్ చేయటానికి. దాంట్లో ఒకటి ఆయన ఆహారం ఇవ్వటానికి. ఈ యొక్క భౌతిక ఆహారం మట్టుకే కాదు, ఆయన 5 రొట్టెల్ని 2 చేపల్ని పంచిపెట్టినప్పుడు అక్కడ కూడా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన భౌతిక ఆహారాన్ని ఇచ్చారు, కానీ మన యొక్క శరీరాలని పోషించడమే కాదు, కానీ మన ఆత్మలకు కావాల్సినటువంటి ఆహారం కూడా ఆయన దగ్గర నుంచే పొందుకోగలము. ఆయనే ఆ ఆహారమై ఉన్నారు అని చెప్పి మనము చూడగలము. అంతేకాదు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరమే నలగొట్టబడి, విరగ్గొట్టబడి, అదే మనకు మన యొక్క శరీరాల్ని సంపూర్తిగా చేసేటటువంటిది, మన యొక్క ఆత్మలను తృప్తిపరిచేటటువంటి తన యొక్క ప్రాణాన్నే ఆయన ధారపోయడం మనం చూస్తాము. స్త్రీలుగా మనందరికీ తెలుసు కదా, రొట్టెలు ఏ రీతిగా చేస్తామనేది. దేంతో రకరకాల రొట్టెలు చేసుకుంటాం కదా. ఒకవేళ గోధుమ రొట్టె చేసుకోవాలంటే, ఆటాతో రొట్టె చేయాలంటే ఏం చేస్తాం? మొదట అంత స్త్రీలే కదా, చెప్పండి. అందరు రొట్టెలు చేసిన వాళ్ళు ఫస్ట్ గోధుమలు తెచ్చుకుంటాం కదా. ఒకవేళ పంట పండితే అక్కడ పొలంలో నుంచి గోధుమలు తెచ్చుకుంటాం, లేకపోతే బజార్ నుంచి గోధుమలు తెచ్చుకొని వాటిని నేరుగా అట్లే మిషన్ కి ఇచ్చేస్తారా? శుభ్రం చేసి ఆ యొక్క గోధుమలని శుభ్రం చేసిన తర్వాత దాన్ని పిండి పట్టిస్తాం. ఆ పిండి పట్టించిన తర్వాత దాన్ని నీళ్లు, నూనె ఏమేమి వేయాలో అవన్నీ వేసి దాన్ని బాగా పిండిని మెత్తన చేసి ఒక ముద్దలాగా దాన్ని కలుపుకుంటాం. దాని తర్వాత దాన్ని చిన్న రొట్టెలుగా చేసుకొని అట్లే తినేస్తాం. ఆ రొట్టెల్ని వాటిని కాలుస్తాం కదా, పొయ్యి మీద పెట్టి కాల్చి బాగా కాలిన తర్వాత, ఎక్కడ పచ్చితనం లేకుండా కాలిన తర్వాత అవి తినటానికి తయారైనటువంటి రొట్టెలుగా మనము మన యొక్క బల్లల మీదకి తీసుకొని వస్తాం. యేసు ప్రభు మన కొరకు చేసింది కూడా అదే. ఆయన గొల్గాతాకి వెళ్ళినప్పుడు, కల్వరిలో సిలువ మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన యొక్క శరీరం కూడా
ఏ రీతిగా అయితే మనము గోధుమల్ని తీసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేస్తామో, యేసు ప్రభు తన యొక్క జీవితంలో ఏ మలినము లేనటువంటి గోధుమలలాగా, ఆ యొక్క గ్రెయిన్ లాగా ఆయన ఆ సాదృశ్యంగా మనకు కనపడతా ఉన్నాడు. అంతేకాకుండా గోధుమల్ని ఏ రీతిగా మనం పిండి చేస్తామో, ఎక్కడ ఏ ఆ గట్టితనం లేకుండా, ఏ ఆ రాళ్ళు లేకపోతే మెదగనటువంటి గింజ లేకుండా మెత్తగా దాన్ని చేస్తాము. ఆ రీతిగానే యేసు ప్రభు నలగొట్టబడ్డారు. యెషయా 53లో చూస్తే ఆయన మన యొక్క అతిక్రమముల కొరకు నలగొట్టబడ్డాడు. మన యొక్క ఆ ఆ ఆ వ్యసనములన్నీ ఆయన భరించారు. ఆయన మన ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. దానికంటే ముందు ఆయన యొక్క శరీరం ఏ రీతిగా నలగొట్టబడింది, ఎందుకు నలగొట్టబడింది? ఆయన మీ కొరకు నా కొరకు జీవాహారము, ఆ యొక్క జీవము కలిగినటువంటి రొట్టెగా మారటానికి ఆయన యొక్క శరీరము పిండిలాగా చేయబడింది. అంతేకాదు ఆయన యొక్క జీవితము అది సిలువ మీద ఆయన కార్చినటువంటి రక్తము, ఆయన నలగొట్టబడినటువంటి ఆ స్థితిలో ఆయనను ఆ ఒక ముద్దలాగా, ఆయన మాంసం అంతా ఒక ముద్దలాగా తయారైపోయింది. శరీరం అంతా నలగొట్టబడింది. దాని తర్వాత సిలువ మీద వేలాడుతా ఉన్నప్పుడు మీ పాపాల కొరకు, నా పాపాల కొరకు దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద పడింది. ఏ పాపము ఎరగనటువంటి ఆ దేవుడు మన కొరకు పాపమైపోయాడు ఆ సిలువ మీద. ఆ పాపం అయిపోవడాన్ని బట్టి ఆ పాపానికి వచ్చేటటువంటి శిక్ష అంతటిని ఆయన తన మీద మోసుకున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క పాపము మీద వచ్చేటటువంటి ఆ ఉగ్రత యేసు ప్రభువు మీద పడింది. ఆ యొక్క ఫైర్, ఆ యొక్క మంట యేసు ప్రభు తన మీద తీసుకొని పూర్తిగా కాల్చివేయబడ్డారు. అందుకనే మనము ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మీరు చూసినట్లయితే యూజువల్ గా చాలా చర్చెస్ లో, నాకు తెలీదు మీ చర్చ్ లో ఎట్లా చేస్తారో, కానీ చాలా చర్చెస్ లో అయితే బాగా అవెన్ లో పెట్టి బేక్ అయినటువంటి ఆ వేఫర్స్ నే వాళ్ళు తీసుకొని, ఆ వేఫర్స్ మీద కూడా అన్ని రంధ్రాలు ఉండేటటువంటి వేఫర్స్ ని తీసుకొని, దాంట్లో ఏ పులిసినది ఏది లేకుండా, ఏ ఈస్ట్ ఏది కలపనటువంటి పులియని రొట్టెగా దాన్ని తీసుకొని దేవుని యొక్క శరీరము సాదృశ్యంగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు. ఎనివే అది కొంతమంది పాటిస్తారు, దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మనం చూసేది ఏంటంటే ఆయన యొక్క శరీరం నలగొట్టబట్టమే కాదు, కానీ దేవుని ఉగ్రత అనేటటువంటి ఆ యొక్క అగ్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తును పూర్తిగా కాల్చివేసింది. ఆ కాల్చివేయబడ్డం ద్వారా మీ కొరకు, నా కొరకు పూర్తిగా బేక్ అయిన, లేకపోతే తయార అయినటువంటి ఆ యొక్క రొట్టెగా ఆయన మనకు ఇవ్వబడ్డాడు. మన యొక్క జీవితాల్లో మనం చూసుకుంటే యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యము, ఆ యొక్క కల్వరి మీద, సిలువ మీద ఆయన చేసినటువంటి ఆ కార్యంని చూస్తే ఆయనే మన యొక్క జీవాహారము, జీవము కలిగినటువంటి రొట్టెగా మనం ఆయన్ని చూస్తా ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాన ఒక చిన్న బహుమానంగా ఈ యొక్క రొట్టె మనకు ఇవ్వబడింది. ఆకలితో అలమట చూస్తున్న ఆ యొక్క లోకానికి ఒక ఆహారం రీతిగా, ఒక రొట్టె రీతిగా ఆయన బహుమానంగా ఇవ్వబడింది. మనం ఇంకా ఏ ఆకలితో ఉండనవసరము లేదు. మనం రక్షణ పొందినప్పుడు ఈ యొక్క ఆహారాన్ని మొట్టమొదటిగా మనం భుజిస్తాము. ఆ ఒక్కసారి దాన్ని ఆహారాన్ని తీసుకుంటే అది సరిపోదు. దినదినము మనం ఈ యొక్క రొట్టెను భుజిస్తా మన యొక్క ఆత్మలకు కావాల్సినటువంటి శక్తిని దినదినము ఈ యొక్క జీవాహారాన్ని మనము తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఇంకా నాకు అవసరం లేదు అని మీరు అనుకోకపోవచ్చు. ఒక్కసారి రక్షణ సమయంలోనే నేను
ఆ జీవాహారాన్ని తీసుకున్నాను, నా కడుపు నింపేసుకున్నాను, అది నా జీవితకాలం అంతా నా కడుపు నింపుతుంది అనుకోవటానికి లేదు. వెరీ ట్రూ. మనం రక్షణ పొందినప్పుడు ఆహారం ఎంత అవసరమో, కానీ మన దినదినము మనము గడిచే కొల్ది మన యొక్క తిరిగి తిరిగి ఆ యొక్క ఆకలి అనేటటువంటిది మళ్ళీ వస్తానే ఉంటది. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అట్రాక్షన్స్, ఆ యొక్క టెంప్టేషన్స్ ఇంకా మన మీద ప్రభావం చూపుతానే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క లోకం యొక్క ఆశలు, లేకపోతే లోకంలో ఉన్నవి సంపాదించుకోవాలా, లోకంలో ఉన్న వారి వల్లే ఉండాలా అని అనేక సార్లు ఆ తలంపులు మనలోనికి రావచ్చు రక్షణ పొందిన తర్వాత కూడా. కానీ ఈ లోకంలోనివి ఆ ఆ మన యొక్క ఆకలిని తృప్తి పరచవు అని మనం తెలుసుకొని, మన ఆకలిని తీర్చేది ఆ జీవాహారము మట్టుకే అని మనము ఎరిగి ఆ జీవాహారాన్ని మనము పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి రక్షణ టైంలో మట్టుకే కాదు, కానీ దినదిన ఆహారాన్ని, ఆ జీవాహారాన్ని మనం పొందుకొని మన యొక్క ఆకలిని దినదినము మనము తీర్చుకునే రీతిగా మనము ఉండాల. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆహారం అనేటటువంటిది అవసరమే. ఎంత శరీరానికి ఆహారం అవసరమో అదే రీతిగా మన ఆత్మలకు కూడా ఆహారము అవసరమై ఉంటా ఉన్నది. ఈ ఉదయకాలంలో నేను అడిగేది ఏంటంటే, మీరు ఈ యొక్క జీవాహారాన్ని, ఈ యొక్క రొట్టెను మీరు మీ రుచి చూసారా? మీరు తిని దాని యొక్క శక్తి ఏంటి, లేకపోతే దాని యొక్క ప్రభావము మీ జీవితాల్లో ఏంటి అని మీరు గ్రహిస్తా ఉన్నారా? మనము ఇంకను ఆ యొక్క జీవాహారాన్ని పొందుకోనేటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ క్రిస్మస్ దినాన ఈ చిన్న బిడ్డగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభువు, ఆ యొక్క ఆహార గృహంలో పుట్టినటువంటి క్రీస్తు ప్రభువు ఏ యొక్క తొట్టిలో అయితే పశువులకు మేత పెడతారో ఆ తొట్టిలో మనకు మీకు నాకు ఆహారమై ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డాడో ఆ ఆహారాన్ని మనము రుచి చూడవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం ఇంకొక, సో ఇంతవరకు నేను చూసింది 2 పదాలు. మొదటిది బెత్లెహేము, రెండవది పశువుల తొట్టి. ఈ 2 ఎంత మనకి ప్రాధాన్యత, వాటి యొక్క ప్రాధాన్యతను మనం చూసాము. మూడవది మనం చూసినట్లయితే 15వ వచనం ఎవరైనా చదువుతారా? లాస్ట్ వర్స్. గొర్రెల కాపర్లు ఏమని చెప్పారు? లూకా 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. సో మనం ఇక్కడ ఈ క్రిస్మస్ స్టోరీలో చూసేది ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువుని దర్శించడానికి వచ్చింది గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల కాపర్లకి దేవదూత చెప్పినటువంటి రీతిగా వాళ్ళు ఎక్కడ యేసు ప్రభువుని పండుకోబెట్టారో ఆ స్థలానికి వచ్చి వాళ్ళు చూసి ఆ యొక్క సంతోషాన్ని వాళ్ళు అనుభవించి, ఆ యొక్క నిజంగా ఈయనే మన యొక్క ఆకలిని తీర్చేటటువంటి వ్యక్తి అని గ్రహించి, అది వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని వెళ్ళిపోలేదు, కానీ అక్కడి నుంచి సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్ళారంట. తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వాళ్ళు ఈ యొక్క వార్తను పెట్టుకొని వెళ్ళలేదు, కానీ వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలన్నిటినీ ప్రచురము చేశారు. వాళ్ళు వెళ్ళే దారిలో అంతా వాళ్ళు చూసింది, వాళ్ళు అనుభవించింది, వాళ్ళు గ్రహించింది అంతా వాళ్ళ కనబడిన వాళ్ళందరికీ అది ప్రచురము చేశారు. ఈ యొక్క గొర్రెల కాపరులు చేసినటువంటిదే ఈ రోజున మీరు నేను చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మన యొక్క మన కింద అనేక మంది యొక్క రెస్పాన్సిబిలిటీని దేవుడు మనకు అప్పచెప్పాడు. కొంతమంది మీ యొక్క చర్చెస్ లో మిగతా యవనస్తుల్ని ఒకవేళ మెంటర్ చేస్తా ఉన్నారేమో,
లేకపోతే మిగతా స్త్రీలకు ఒక కౌన్సిలర్స్ గా మీరు ఉంటా ఉన్నారేమో, లేకపోతే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఒక అడ్వైస్ ఇచ్చే వాళ్ళలాగా మీరు ఉంటా ఉన్నారేమో, అది ఏం లేదు, నేను ఏం చేయను, ఇంట్లోనే ఉంటా ఉన్నాను అని అనుకుంటా ఉన్నారేమో మీరు. ఒకవేళ ఇంట్లోనే ఉన్న వాళ్ళు కూడా దేవుడు మీకు మీ పిల్లలను అప్పచెప్పి మీ పిల్లలను షెపర్డ్ చేయండి, వాళ్ళని కాపలా కాయండి, వాళ్లకు కాపరులుగా మీరు ఉండండి అని మిమ్మల్ని దేవుడు పెట్టాడు. మనలో ఒక్కొక్కరిని దేవుడు ఒక కాపరిగా చేశారు. ఒక పెద్ద గుంపు మీద కాకపోవచ్చు, ఒక్కళ్ళకి మనం కాపరిగా ఉన్నా గాని ఇదే సందేశము మనకు కూడా ఈరోజు వచ్చేది ఏంటంటే, ఆ కాపర్లు ఆ దినాన మొట్టమొదట యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ కాపర్లు చేసినటువంటి పనే మనము చేయవలసింది. ఎందుకంటే మీరు నేను ఈ యొక్క జీవాహారాన్ని రుచి చూచుంటే, ఈ యొక్క ఆహారాన్ని మనము భుజించుంటే, మనము ఏంటిది, దీంట్లో ఉన్నటువంటి శక్తి ఏంటి, ప్రభావం ఏంటి అని గ్రహించిన వారమైతే మనకు మనం పెట్టుకుంటే అది రైట్ కాదు. అది అది ఎంతో మనము తప్పు చేసిన వాళ్ళంగా ఉంటాము. దేవుడు ఆశించేది ఏంటంటే మనం ఆయన్ని రుచి చూచి ఇతరులకు కూడా దాన్ని ప్రచురం చేయాలనేటటువంటి పనిని మన మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఒక జీవాహారంగా, బ్రెడ్ ఆఫ్ లైఫ్ గా ఆయన వచ్చి ఉన్నారు. మీరు దాన్ని భుజించండి, అంతేకాదు ఇతరులకు దాన్ని ఇవ్వండి, ఇతరులను ఫీడ్ చేయండి, కి ఆహారంగా వాళ్ళని ఉంచండి అని చెప్పి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆజ్ఞగా మనం ఉన్నాము. అందుకనే యోహాను 6:35లో మనం చూసినట్లయితే యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఇటువంటి జీవాహారమైనటువంటి క్రీస్తును మనం కనుగొని ఉంటే ఆయనను ఇతరులకు షేర్ చేయడము, ఇతరులకు ఆయన గురించి చెప్పడం అనేటటువంటిది ఎంతైనా మన యొక్క రెస్పాన్సిబిలిటీగా మనము గుర్తించవలసింది. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము, నా కుటుంబం యేసు ప్రభువుని నమ్ముకుంది, అంతే చాలు అనుకుంటే సరిపోదు. కానీ ఈ చివరి దినాల్లో ఉన్నాము, తిరిగి క్రీస్తు ప్రభు తిరిగి రెండవ రాకడలో రానే ఉన్నాడు. మొదటి రాకడ అయిపోయింది. మొదటి రాకడలో జరిగినటువంటి స్థితులు మనము దాని వలన నేర్చుకొని రెండవ రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. మన చుట్టూన్న వారు ఈ యొక్క జీవాహారాన్ని రుచి చూసారా? మన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, మనం రోజు కలుసుకునేటటువంటి వాళ్ళు, మనము ఎవరితో అయితే మాట్లాడతామో వాళ్ళందరూ దేవుని యొక్క ఈ యొక్క రొట్టెను రుచి చూసారా? ఒకవేళ చూడకపోయింటే అది మన బాధ్యత కాదా? వాళ్ళకు కూడా ఈ జీవాహారం అందించాల్సినటువంటి బాధ్యత మనది కాదా? అనేక సార్లు మనం రక్షణ పొందాము, మేము రుచి చూస్తా ఉన్నాము, నేను అనుదిన ఆహారాన్ని పొందుతాను అన్నది చాలు అని మనం అనుకుంటాం. కానీ అనేక మంది నశించిపోతా ఉన్నారనేటటువంటి భారం లేకుండా ఉంటాం. కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా మనం డబ్బు, సంపద, లేకపోతే బంగారము, హోదా, ధనము, లేకపోతే పేరు, ప్రఖ్యాతులు, ఇవన్నీ మనల్ని తృప్తిపరుస్తాయి. అవుంటే నాకు చాలు, లేకపోతే దేవుడు కొంచెము, లేకపోతే ఇవి కూడా ఉండాలా అని మనం అనేక సార్లు మనము అనుకోవచ్చు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి వస్తువులు ఏవి మనల్ని తృప్తి పరచవు అని మనం గ్రహించి, మనకు కావాల్సిందంతా ఆ యొక్క జీవము కలిగినటువంటి రొట్టె, బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఆ జీవాహారమే మనకు కావాలా అని చెప్పి మనము ఆశించిన కొలది ఎంత మనం కావాలంటే అంతగా మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకు ఉన్నాడు. ఇది మనకు స్వేచ్ఛగా ఇవ్వబడింది ఈ జీవాహారం అనేటటువంటిది. దాన్ని ఎంత కావలిస్తే అంత మనం భుజించొచ్చు. అంతేకాకుండా దాన్ని ఇతరులతో మనము ఎంత పంచిపెట్టాలంటే అంత దేవుని యొక్క గృహము నుంచి మనం దాన్ని తీసుకొని, దేవుని యొక్క సన్నిధి నుంచి అది తీసుకొని ఇతరులకు కూడా పంచిపెట్టడానికి ఎప్పుడూ తరగనటువంటి ఆ యొక్క ఆహారం దేవుని యొక్క భండారంలో ఉందని మనం గ్రహించి, మనం తినడమే కాక ఇతరులకు కూడా, ఏ రీతిగా ఈ యొక్క గొర్రెల కాపర్లు
వాళ్ళు చూడటమే కాదు, వాళ్ళు ఆనందించటమే కాదు, ఇతరులకు అది ప్రచురం చేశారు. మనం ఇప్పుడు ఈ బెత్లెహేము గురించి మనం ఆలోచిస్తా ఉన్నాము. ఈ యొక్క దేవుని ఆహారపు గృహముని గురించి మనం ఆలోచించినప్పుడు, బెత్లెహేము మీకా ప్రవచించిన రీతిగా ఒక చిన్న గ్రామము, స్వల్పమైన గ్రామము, ఏది మంచి లేనటువంటి గ్రామము అయినా యేసు ప్రభు దాన్ని ఎన్నుకున్నాడు. మనం ఒకవేళ ఏ ఏ మేలు నాలో నుంచి లేదు, ఏ ఆ ఏ గొప్పతనము నాలో లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏ రీతిగా అయితే బెత్లెహేమును యేసు ప్రభు ఎన్నుకున్నారో, అదే రీతిగా ఆ ఎవరైతే దీనులై విరిగి నలిగిన మనస్సు కలవారై ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకొని, ఆయన తన యొక్క జీవాన్ని పోసి మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. ఆయన ఆ రోజు ఇచ్చినప్పుడు అక్కడ ఎవరు ఆయనకు స్థలం ఇవ్వలేదు. కానీ బెత్లెహేములో ఆ పశువుల తొట్టిలో మట్టుకే ఆయనకు స్థలం దొరికింది. ఈ పశువుల తొట్టి, బెత్లెహేం అనేటటువంటిది దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో ఇది ఒక భాగంగా మనము చూస్తా ఉన్నాము. ఆయన ఏ రీతిగా అయితే పశువులు ఎక్కడైతే మేత మేస్తాయో ఆ స్థలంలో పుట్టారో, అదే రీతిగా ఈరోజు మీకు నాకు ఆయన నిజమైన తిండిగా, నిజమైన ఆహారంగా, జీవమునిచ్చే ఆహారంగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం చూసేది ఏంటంటే, దేవుని గృహము నుంచి వచ్చినటువంటి జీవాహారము గొల్గాతాలో ఆహ్, కల్వరిలో ఉన్నటువంటి సిలువలో ఆయన పూర్తిగా ఆహ్, తయారు చేయబడినటువంటి జీవాహారంగా మనము చూస్తా ఉన్నాము. ఆహ్, ఒక ఊర్లో ఒక ఒక తల్లి పేరు మరియన్. ఆ తల్లికి ఒకే ఒక కూతురు నిందంట. ఆమె పేరు నార్సిసా. మరియన్ కి నార్సిసా అనేటటువంటి కూతురు. ఈ యొక్క మరియన్ అనేటటువంటి తల్లి చాలా మంచి హృదయం కలిగినటువంటి తల్లి. ఎంతో దీనురాలుగా తన కూతురికి అన్ని మంచి విషయాలు నేర్పించుకుంటా, ఆ యొక్క కూతురు దీనంగా పెరిగి పెద్ద అయినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చాలా ఆశపడేది. కానీ ఈ కూతురైతే చాలా అందగత్తె. ఆ ప్రాంతంలోనే అందరికంటే అందగత్తెగా ఉండేదంట. సో కాబట్టి ఆ అందాన్ని బట్టి తను ఎంతో గర్విస్తా ఉండేది. ఎంత గర్వం అంటే కూర్చున్న స్థలం నుంచి లేచి పక్కకి వెళ్ళి ఒక చిన్న పని కూడా చేయనటువంటి బిడగా తను పెరుగుతా ఉందంట. తల్లి ఎన్నో సార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిందంట. కానీ తల్లి ఎప్పుడైనా అమ్మా వచ్చి కొంచెం గిన్నెలు కడగడానికి సహాయం చేయి అంటే, అయ్యో నన్ను గిన్నెలు కడగమంటావా, నా చేతులంతా పాడైపోతాయి, ఇంత సున్నితంగా, ఇంత డెలికేట్ గా, సాఫ్ట్ గా, మెత్తని అయినటువంటి ఈ చేతులతో గిన్నెలు కడిగిస్తావా నాతో, నా చేతులంతా పాడైపోతాయి, నేను రాను బాబోయ్ అనేదంట. సర్లే పోని కొంచెము ఇల్లన్నా ఊడ్చేయమ్మా, దుమ్ము ఎక్కువ పట్టింది, కొంచెం డస్టింగ్ చేసి ఇల్లు ఊడ్చమ్మా అంటే ఆ దుమ్మంతా నా ముఖం మీద పడి నా తెల్లని ముఖం అంతా మురికైపోతుంది, నన్ను ఇట్లాంటి పనులు చేయిస్తావా, నేను ఇటువంటి పనులు చేయను, ఎప్పుడో ఒక రోజు ఒక రాజకుమారుడు వస్తాడు, నన్ను ఒక బంగారు రథంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి రాజభవనంలో నన్ను పెంచుకుంటాడు, నేను ఈ పనులన్నీ చేయటానికి పుట్టలేదు అని చెప్పి ఎంతో గర్వంగా వాళ్ళ అమ్మకి సమాధానం ఇస్తా ఉండేదంట. వాళ్ళమ్మ చాలా బాధపడి ఈ ఈ అమ్మాయి ఎట్లా ఎట్లా తన యొక్క జీవితంలో ముందుకెళ్తది, ఎటువంటి భర్త వస్తాడో, లేకపోతే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి కదా, ఎట్లా ఎదుర్కొంటది ఈ అమ్మాయి అని చెప్పి చాలా బాధపడతా ఉండేది. చాలా ఆమె కొరకు ఆమెకి నీతి బోధించటానికి ప్రయత్నం చేస్తా ఉండేదంట. కానీ ఈ అమ్మాయి అయితే ఎంతో గర్వంతో నాకు ఇవన్నీ నేను పనులు చెయ్యను, నేను ఒక రాణిలాగా కూర్చుంటాను అనుకుంటా ఉండేదంట. ఒకరోజు తల్లి కూతుర్లు వాళ్ళకున్నటువంటి ఆ తోటలో అట్లా రకరకాల చెట్లను చూసుకుంటా, ఆ పూలని చూసుకుంటా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అనిందంట, ఈ పూలలాగానే నేను ఉంటాను, అవెంత సున్నితంగా బ్యూటిఫుల్ గా ఉన్నాయో నేను ఆ రీతిగానే ఎల్లప్పుడూ ఉంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పిందంట. వాళ్ళు అట్లా తిరుగుతా ఉన్నప్పుడు తోటలో ఎంతమంది, ఇంతకు ముందు ఎంతమంది వచ్చి మేము వివాహం చేసుకుంటాము అంటే
వీడికి సరైన ఉద్యోగం లేదు, లేకపోతే వీడి కళ్ళు చిన్నగా ఉన్నాయి, లేకపోతే పొట్టోడు, లేకపోతే నల్లగున్నాడు, లేకపోతే ఏదో ఒక సాకు చెప్పి నేను వీళ్ళందరినీ చేసుకోను, నా కోసం రాజకుమారుడు వస్తాడు, ఆ నేను తినేది కూడా ఒక బంగారు రొట్టెనే తింటాను కానీ ఆ ఇటువంటి ఆ పనికిమాలినవన్నీ నేను తినను, నా నాకు కాబోయేటటువంటి భర్త నన్ను బంగారు రొట్టెలతో ఆ పోషిస్తాడు అని ఎప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తా ఉండేదంట. సో ఆ రోజు తోటలో తిరుగుతా ఉన్నప్పుడు సడన్ గా తను అనుకున్న రీతిగా ఒక బంగారు రథం వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడిందంట. నిలబడి దాంట్లో నుంచి ఒక రాజకుమారుడు దిగి వచ్చి వాళ్ళ అమ్మతో మరియంతో అన్నాడంట, నేను మీ కుమార్తెని నార్సిసాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇస్తారా అని అడిగాడంట. ఆ రథాన్ని అదంతా చూసి తల్లి అనుకుందంట, ఇటువంటి వ్యక్తితో పంపిస్తే ఎట్లుంటదో నా కూతురు, సంతోషంగా ఉంటదో లేదో అని భయపడతా ఉంది. అంత లోపలికి నార్సిసా వచ్చి, నేను ఊహలు కంటా ఉన్నటువంటి వ్యక్తి ఈయనే, ఈ యొక్క బంగారు రథంలో వస్తాడని చెప్పాను కదా, ఈయనే నేను ఈయన్నే నేను చేసుకుంటాను అని చెప్పి వెంటనే తయారైపోయి ఆయనతో వెళ్ళిపోవడానికి తయారైపోయిందంట. సో ఆయన తన యొక్క రథంలో ఎక్కించుకొని నార్సిసాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంత అందమైనటువంటి భవనము, అక్కడ సమస్తమైనటువంటివి ఉన్నాయి. టెరెన్స్ అనేటటువంటి ఆ రాజకుమారుడు నార్సిసాని పిలిచి, నీకేది కావలిస్తే అది తీసుకోవచ్చు, ఈ భవనం అంతా నీదే, కావలసినటువంటి దుస్తులు ఉన్నాయి, కావలసినటువంటి వస్తువులు ఉన్నాయి, నువ్వు వాడుకోవటానికి కావలసినటువంటి తిండి ఏది తినాలనుకుంటే ఆ తిండి ఉంది, బల్లంతా రకరకాల తిండులతో నిండింది, నువ్వు సుఖించు, వీటన్నిటిని అనుభవించటానికే నిన్ను తీసుకొని వచ్చాను అని రాజ్కుమార్ చెప్పాడంట. ఆ నార్సిసా చాలా సంతోషపడి, నేను ఊహించింది, నేను కలలు కనింది నాకు ఇప్పుడు నెరవేరుతా ఉంది, నేను వీటన్నిటిని అనుభవించగలను అనుకుందంట. అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని భోంచేస్తాం అనుకున్నప్పుడు అక్కడ తను కలలు కన్నటువంటి ఆ బంగారు రొట్టె కూడా ఉన్నిందంట. అమ్మా, ఇంకా నాకు ఇంకేం కావాలా, నేను అనుకున్నవన్నీ దొరుకుతా ఉన్నాయి, నా బంగారు రొట్టె కూడా ఉంది, దానిపైన అప్లై చేసుకోవడానికి పగడాలతో చేసినటువంటి జామ్ ఉండిందంట. వాటన్నిటిని అప్లై చేసుకొని నేను ఇంకా ఈ చిన్న చిన్న ఈ యొక్క రొట్టెలు, ఈ యొక్క పిండితో చేసింది, లేకపోతే గోధుమలతో చేసిన ఈ రొట్టెలన్నీ నేను తినను, నేను బంగారు రొట్టె తింటాను అనుకొని అంత ఏదో పైన ఆకాశంలో తేల్తా ఆ బంగారు రొట్టెను పగడాలతో చేసిన జామ్ ని తినబోయింది. నోట్లో పెట్టుకుంటే తన పళ్ళన్నీ ఇరిగిపోయాయంట. అది కొరకబోయి పళ్ళన్నీ ఇరిగిపోయాయి. అప్పుడు గ్రహించింది, బంగారు రొట్టెతో నా యొక్క ఆకలి తీరదు, కానీ ఏదైతే నా తల్లి నాకు ప్రేమతో చేసి పెట్టిందో అదే నా ఆకలిని తీరుస్తాయి. నా అసలైనటువంటి ఆహారాన్ని వదిలిపెట్టేసి ఈ బంగారు రొట్టెనే కావాలని ఆశించాను, నా పళ్ళన్ని ఇరగ్గొట్టుకున్నాను, నేను తినడానికి వీలు లేకుండా నన్ను నేను చేసుకున్నాను అని ఎంతో దిగులు పడిందంట. మన యొక్క జీవితాల్లో కూడా మనము ఈ లోకంలో ఉండేటటువంటివి, లేకపోతే ఈ బంగారు, లేకపోతే ధనము, లేకపోతే పేరు, ప్రఖ్యాతులు, ఇవి నన్ను తృప్తిపరుస్తాయని మనం అనుకోవచ్చు, కానీ అవి ఎన్నడూ మనల్ని తృప్తిపరిచేది కాదు. ఈ క్రిస్మస్ రోజున, క్రిస్మస్ సమయంలో మన కొరకు పుట్టినటువంటి శిశువు, ఆహార గృహములో పుట్టినటువంటి శిశువు, ఈయనే మనకు జీవాహారము, ఈయన మట్టుకే మన యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటి దేవుడు, ఈయనే మనకు కావలసినటువంటి వ్యక్తిగా మనం గ్రహించాల్సినది. మనం ఈయన్ని వదిలిపెట్టేస్తే ఇంక ఏది మన యొక్క జీవితాల్ని తృప్తిపరచదు. ఈయన్ని మనం రుచి చూడకపోతే వేరే ఏది ఈ లోకంలో మనల్ని తృప్తిపరచదు. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మనం క్రిస్మస్ ని ఆరాధించుకోవచ్చు, ఎన్నో విషయాలతో మనము బిజీ అయిపోవచ్చు, కానీ ఈ జీవాహారాన్ని మర్చిపోకుండా, ఈ యొక్క తొట్టిలో పెట్టబడినటువంటి ఈ శిశువు నీకు నాకు ఆహారంగా మారినటువంటి వ్యక్తి అని గ్రహించి ఆయన్ని మనము దినదినము, నిమిషము భుజిస్తా మన యొక్క ఆకలిని తీర్చుకొని ఇతరులకి ఆకలిని కూడా తీర్చేవారిగా మనం ఉండాలని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ.
ప్రేమ కలిగిన మా ప్రభా మరి ఒక్కసారి మీ యొక్క సన్నిధిలోనికి వచ్చున్నాం తండ్రి. ప్రభా మా ప్రతి అవసరతను ఎరిగినటువంటి దేవుడుగా ఉండి ప్రభా, మేము ఎక్కడైతే ప్రభా తండ్రి ఆ ఆ నిస్సహాయ స్థితిలో నిస్పృహలో ఉన్నామో అక్కడ నుంచి మమ్మల్ని లేవనెత్తటానికి, ఎక్కడైతే ఆకలితో బాధపడుచా ఉన్నామో ఆ స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి కొరకై ప్రభువా మీరే మాకు జీవాహారంగా మారారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా యొక్క ఆశలను, మా యొక్క వేదనను, మా యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క డిజైర్స్ ని అర్థం చేసుకొని ప్రభువా మమ్మల్ని తృప్తిపరచడానికి కొరకు ఈ లోకంలోనికి వచ్చారు దేవా. ఎక్కడ ఏదైనా వనంలో ఏదైతే శాపంగా మార్చబడిందో దాన్ని తిరిగి ప్రభువా మా కొరకు ప్రభువా మీరే ప్రభువా మీ మీదకి ఆ శాపాన్ని మీరు శాపగ్రస్తులై తండ్రి మాకు ప్రభువా ఆశీర్వాదాన్ని ఇవ్వటానికని మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. దేవా తండ్రి ఈ క్రిస్మస్ సమయంలో ప్రభా మిమ్మల్ని మేము మర్చిపోనివ్వద్దు తండ్రి. మిమ్మల్ని ప్రభా మేము దినదినము తండ్రి భుజిస్తా, దినదినము తండ్రి మా యొక్క ఆత్మలకు కావాల్సినటువంటి శక్తిని మీ యొక్క వాక్యంలో నుంచి మేము పొందుకుంటూ తండ్రి మేము ముందుకు సాగటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క స్త్రీల కూటాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారం వెంబడి వారము తండ్రి ఈ స్త్రీలు ప్రభా మీ బిడలైనటువంటి వారు ప్రభా తండ్రి వచ్చి మీ యొక్క వాక్యాన్ని వింటూ ప్రభా బలాన్ని పొందుచుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. సెలీనక్కని ప్రభా మీరు ఆశీర్వదించి మీ యొక్క రెక్కల క్రింద తనను కప్పండి క్రీస్తు ప్రభా. తనకు కావలసినటువంటి శక్తిని దయచేయండి ప్రభా తండ్రి. తనకు కావలసినటువంటి ప్రభా తండ్రి తన యొక్క అవసరతలన్నిటినీ మీరు తీర్చండి క్రీస్తు ప్రభా. ఈ యొక్క కూటము నుంచి ప్రభా గొప్ప వాటిని మేము వినగలిగినట్టుగా చేయండి క్రీస్తు ప్రభా. మీరు చేసేటటువంటి ఆ గొప్ప కార్యాలని ప్రభా మేము ఇంకనూ అధికంగా చూడగలిగినట్టుగా చేయండి ప్రభా. రానైనటువంటి దినాల్లో ప్రభా ఈ యొక్క కూటమి నుంచి ప్రభా మీ కొరకు ప్రభా మీ యొక్క వాక్కును ప్రచురం చేసే వారిని అనేక మందిని లేవనెత్తుకునమని అడుగుచున్నాము తండ్రి. ఎవరమును ప్రభా మాకు అందినటువంటి ఆ యొక్క ఆహారము మేము పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మా దగ్గర పెట్టుకోకుండా ఇతరులకు పంచిపెట్టే వారిగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. మేము మొదటి రాకడని ఆలోచించుచుండగా మేము మొదటి రాకడిని ప్రభా మేము ఆనందంతో ఆచరించుకొంచుండగా తండ్రి మీరు తిరిగి రానయ్యున్నారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా దినదినము తండ్రి దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొని ఇతరులను మా చుట్టూన్న వారిని మా యొక్క పరిధిలో ఉన్నటువంటి వారిని సిద్ధపరిచేటటువంటి ఆ యొక్క హృదయము మాకు దయచేయండి. ఆనందం భరితులై మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి మాకు సహాయం చేయమని మీరే మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.